ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మహిళలు అఖండ సౌభాగ్యం కోసం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చేసే మంగళగౌరి వ్రత కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వ్రతం పూర్తయిన తర్వాత అక్షంతలు చేతిలోకి తీసుకొని తప్పక చదవవలసిన లేదా తప్పక వినవలసిన వ్రత కథ. కథ ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. కథను ప్రారంభిద్దాం. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దాన్ని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూశాడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపుని తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైధవ్య బాధలు లేకుండా జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడిపే ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను అత్యంత ధనవంతుడు, భక్తివంతుడు. తనకి పెళ్లి జరిగింది కానీ సంతానం కలగలేదు. భార్యతో కలిసి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఓ రోజు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చారు. ధర్మపాలుని భార్య బంగారు పల్లెంలో భిక్ష తీసుకొచ్చింది. కానీ ఆ సాధువు ఆ భిక్షను స్వీకరించకుండా వెళ్ళిపోయాడు. కారణం ఏంటో చెప్పమని అడిగగా, పిల్లలు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాధువు సూచనల మేరకు ఆ దంపతులు చేసిన తపస్సుకి ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడకు పుత్రుడు కలగలడని వరమిచ్చి ఊరి బయట ఉన్న ఆలయం వద్ద మామిడి చెట్టుకు ఉన్న ఒకే ఒక ఫలం నీ భార్యకు ఇవ్వు అని చెప్పాను. సరే అని చెప్పిన ధర్మపాలుడు ఆ వృక్షం వద్దకు వెళ్ళి అత్యాశతో చాలా ఫలాలు మూట కట్టుకొని వచ్చాడు. కానీ పరమేశ్వరుడు ఆజ్ఞాపించినట్టు ఆ మూటలో ఒక్క ఫలం మాత్రమే మిగిలింది. అదే భుజించింది ధర్మపాలుడి భార్య. వారికి ఓ పుత్రుడు జన్మించాడు. ఆ బాలునికి వారదత్తుడనే పేరు పెట్టి పెంచి పెద్దవాడిని చేశారు. ఓ రోజు తల్లిదండ్రులు బాధపడుతుండగా కారణం ఏంటని అడిగాడు వారదత్తుడు. పరమేశ్వరుడు ఇచ్చిన వరంతో పాటు అల్పాయుర్దాయం గల విషయంను చెప్పారు. యమభటులు వచ్చి తీసుకెళ్తారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది విన్న వారదత్తుడు, అమ్మా, నేను బతికి ఉండగానే కాశీయాత్ర చేసి వస్తానని చెప్పి మేనమామతో కలిసి కాశీయాత్రకు వెళ్ళిపోయాడు. కాశీకి వెళుతున్న మార్గమధ్యంలో ఓ నగరానికి చేరుకొని అక్కడ పూతోటలో బస చేశారు. ఆ పూతోటలో సుశీల అనే రాజకుమారి తన చెలికత్తెలతో ఆడుకునేందుకు వచ్చింది. మధ్యలో తగువ వచ్చి ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. విధవ అని తిట్టుకున్నారు. దానికి స్పందించిన సుశీల తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతం చేసి తనకు వాయనం ఇచ్చిందని, ఆ వ్రత మహిమతో తన ఇంట వైధవ్యం ఉండదని చెప్పింది. ఇది విన్న వారదత్తుడి మేనమామ తన మేనల్లుడికి సుశీలని ఇచ్చి వివాహం చేస్తే మంచిదని భావించి ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి వివాహం చేశాడు. వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవి పూజ చేసింది. ఆ రాత్రి సుశీల కలలో గౌరీదేవి ప్రత్యక్షమై, నీ భర్తకు నేను సర్పంతో ప్రాణగండం ఉందని చెప్పింది. సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త సమీపంలో సర్పం కనిపించింది. ఆ పాముని పట్టుకున్న సుశీల తన తల్లి వాయనం ఇచ్చిన మటికుండలో బంధించి మూట కట్టింది. తెల్లవారేసరికి వారదత్తుడి మేనమామ వచ్చి తనతో పాటు కాశీకి తీసుకెళ్లాడు. సుశీల లేచి తన భర్త కనబడుటలేదనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పాముని ఉంచిన కుండ తెరిచి చూడగా అందులో ముత్యాల హారం కనిపించింది. తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరిపించేందుకు చేసిన ప్రయత్నాలు తిరస్కరించి
తన భర్త కోసం వేచి చూస్తానని చెప్పింది. మంగళగౌరి పూజ చేయుచు పాఠశాలలకు అన్నదానం చేస్తూ తాంబూలం ఇస్తూ ఉండేది. ఏడాది గడిచేసరికి కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వస్తూ సుశీల ఉన్న నగరంలో బస చేశాడు. ఆ రాత్రి కలలో మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్టు కనిపించింది. ఈ కలను తన మేనమామకు చెప్పగా ఆ మంగళగౌరి నీ అపమృత్యు దోషాన్ని పోగొట్టిందని చెప్పాడు. ఆ మన్నాడు జరుగుతున్న అన్నదానంలో వారదత్తుణ్ణి చూసి సుశీల గుర్తుపట్టింది. అల్లుణ్ణి గుర్తుపట్టిన సుశీల తల్లిదండ్రులు సకల మర్యాదలు చేసి సుశీలను సారెతో పాటు అత్తవారింటికి సాగనంపారు. అత్తవారింటి అడుగుపెట్టిన సుశీల తన అత్తమామలు అందులయ్యారని తెలిసి శ్రావణ మంగళవారం నోము చేసుకున్న కాటుక వారికి పెట్టగా దృష్టి వచ్చింది. మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇదంతా జరిగిందని గ్రహించి అప్పటి నుంచి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. సుశీల వంటి పతివ్రత వల్ల వారదత్తుడి ప్రాణం నిలిచిందని గ్రహించిన బంధువులంతా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించారు. మంగళగౌరి వ్రత కథ సమాప్తం. ఈ వ్రత కథ ముగిశాక అక్షింతలు నెత్తిమీద చల్లుకొని ముత్తైదువులకు వాయనమిచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. ప్రతి శ్రావణ మంగళవారం వ్రతం ముగిసిన తర్వాత ఇలా వ్రత కథ చదివినా విన్నా 1,000,000 రెట్ల ఫలితాన్ని పొందుతాం. ఆ మంగళగౌరి కరుణా కటాక్షాలు మనందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.